ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. శ్రీనివాస్ ఇంటి పోరు మొత్తం రచ్చకెక్కింది. 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. తన భర్తను దివ్వల మాధురి అనే మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని దువ్వాడ వాణి ఆరోపించగా, తమ తండ్రిని తమతో కలవకుండా దివ్వెల మాధురి అడ్డుకుంటోందంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కూడా అదే కామెంట్స్ చేశారు. మరోవైపు తన తండ్రిని కలవనివ్వాలంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు హైందవి నవీన ఆయన ఇంటి వద్దకు వెళ్లిన దువ్వాడ భద్రతా సిబ్బంది వారిని అనుమతించకపోవడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంతలోనే దివ్వెల మాధురి మీడియా ముందుకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోని వివాదం మరో మలుపు తిరిగింది. తమ బంధం ఇల్లీగల్ కాదని, దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటారని దివ్వెల మాధురి తేల్చి చెప్పడంతో దువ్వాడ మాధురి బంధం పబ్లిక్ అయింది. వాణి ఆరోపణల వల్ల తన కుటుంబానికి భర్తకు దూరమైనట్లు చెప్పుకున్న దివ్వెల మాధురి వచ్చిన మచ్చ ఎప్పటికీ పోదని, అందుకే దువ్వాడ శ్రీనివాస్తోనే ఉండాలని డిసైడ్ అయినట్లుగా తేల్చి చెప్పేశారు. ఇటు భార్య పిల్లలు తనపై చేస్తున్న ఆరోపణలపై దువ్వాడ ఎట్టకేలకు స్పందించారు. తన భార్య వాణిపై సంచలన ఆరోపణలు చేశారు. పదవి, కాంక్ష, ఆస్తులు అన్ని తన పేరు మీదే ఉండాలనే స్వార్థంతోనే తనను ఇబ్బంది పెడుతోందన్నారు. తనకు పెళ్లై 30 ఏళ్లు అయిందని, అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాణిది స్వార్థపూరితమైన టిపికల్ క్యారెక్టర్ అన్న దువ్వాడ గత 2 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. తాజా ఎన్నికల్లో తనే పోటీ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని అభాండాలు వేసిందని, టికెట్ ఇస్తారా లేక ఉరివేసుకోవాలా లేదా డైవర్స్ ఇస్తారా అంటూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడుతో చేతులు కలిపి అతనికి మద్దతుగా వాణి పనిచేసిందని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కేవలం బ్లాక్ మెయిల్ చేయడానికే హడావిడి చేస్తున్నారని, తాను వాణితో కలిసి బతకలేనని, డైవర్స్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు దువ్వాడ. మా గొడవలు 30 ఏళ్లలో ఒక రకంగా జరిగితే, ఈ 2 ఏళ్లలో మరో రకమైనటువంటి వ్యవహారంలో నడిస్తే, ఎన్నికలు జరిగిన ఈ 2 నెలల్లో వ్యవహారం మారింది. అంటే ఇంటి మీదకి దాడి, నా మీదకి దాడి. నిన్న పిల్లల్ని పంపించారు. పిల్లలకి అల్లారు ముద్దుగా పెంచిన నేను, నా పిల్లలంటే నాకు ప్రాణం. అంత అద్భుతంగా పెంచిన నేను, డాక్టర్స్ని చదివించిన నేను ఎన్ని కష్టాలు పడినా చదివించిన నేను, నా పిల్లలు నేను కాదంటానా? ఇంటికి ఎలా పంపిందంటే పిల్లల్ని నన్ను కలవటానికి సడన్గా కత్తులు, రాడ్లు, కారాలు, నిచ్చెనలు, గోడలెక్కి రావడానికి బిల్డింగ్ లోపలికి తాళ్ళు, వైర్లు, గుణపాలు. ఎందుకు సార్ ఇవన్నీ? అంటే మీరు యుద్ధం చేయడానికి వచ్చారా, చంపడానికి వచ్చారా, నాతో కలిసి మాట్లాడడానికి వచ్చారా? ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి? ఆస్తులన్నీ వీళ్ళకి రాసేసాను, నా ఫ్యాక్టరీస్ రాసేసాను, మాకు ఇంచుమించు 6 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాశాను, మీరు చూసే ఉంటారు. ఆ బిల్డింగ్ రాస్తాను. ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో 1,40,00,000 ఇచ్చాను, 1 సంవత్సరంలో. స్టేట్మెంట్స్ రేపు ప్రెస్ మీట్ పెడతాను, మీకు ఆ స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను. ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర అధికారం పోయింది, ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కలిపోతుంది, డబ్బులు లేవు, ఏముందని ట్రాప్ చేస్తా లేదు. స్వార్థం, అసూయ, ద్వేషం, అధికార కాంక్ష, వీటన్నిటితో మరో అమ్మాయి జీవితాన్ని బలి చేశాం. ఆమె ఊరేసుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో నేనే వెళ్ళి కాపాడి ఆ పని చేసుకోబాక రోజులు ఎలా మారుతాయో చెప్పలేం. నువ్వు ఉండని చెప్పాను. ఆ పిల్ల ఇప్పుడు అత్తవారు కన్నవారు కోల్పోయి, అయితే ఆస్తులు ఉన్నాయి అమ్మాయికి, నేనేం చేయాల్సిన అవసరం లేదు. నా కింద ఎలక్షన్లో 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అమ్మాయికి వైజాగ్లో బిల్డింగ్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా దగ్గర మాధురి డీపీ కూడా కొంచెం బ్లర్గా ఉంది, బట్ తెలుస్తుంది కదా. జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది నీకోసమే, ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏ వీళ్ళైనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్గా ఫాదర్. ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందని మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమెలేసిపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అదేలా లీగల్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం వాళ్ళది బ్లడ్ రిలేషన్. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మా డాడీ కాదు, మీ అందరికీ తెలుసు. ఇది మా మమ్మీ బ్యాక్గ్రౌండ్. మా మమ్మీ రాజకీయాల్లో రావాలనుకుంటే, ఎప్పుడో ఆ పవరే తీసుకోవాలనుకుంటే, మా డాడీకి ఇప్పుడు ఆ పవర్ అంటే
ఆయనకి రాజకీయంగా వదలాల్సిన అవసరం లేదు. అప్పుడే మా మమ్మీ పవర్లోకి వచ్చారు. పెళ్ళిళ్ళు అయ్యే ముందు తేల్చుకోమని తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తనకు క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి. DNA టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నాను. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపట్టిన వాళ్ళు మోసం. ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు. ఏమండి, ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి. మీకు అర్థమైంది అనుకుంటాను. అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేనేం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా సొసైటీలో? ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి? పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్ కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పెట్టమంటే నేను వచ్చి అన్నం పెడతాను. నా మనసు అంత మంచిది. మీరు భోజనం వండి పెట్టండి అంటే నేను మీకు వండి పెడతాను. అంతేగాని ఎవరు కలిసి ఉండరా? ఫ్రెండ్స్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళరా? ట్రిప్స్ వెళ్ళరా? క్లాస్మేట్స్ ఉండరా? అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఆద్యం ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేనేం చేయమంటారు అంటే, ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ అంటే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు? అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్ మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే ఇవే వీడియోస్, టీవీ చూస్తే ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూస్తే ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా. ఇవి పోతుందా? పోదు కదా. లైఫ్ లాంగ్ ఉంటది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడమే బెటర్ కదా.